ఉన్నారు. సో మేమైతే ఈరోజు స్ట్రాబెరీ పికింగ్కి రావాలని వచ్చాము యూకేలో. సో ఇది గ్రూప్ ఫామ్ అనమాట. ఈ ఫామ్లో అయితే స్ట్రాబెరీ పికింగ్ ఉంటుంది, ప్లస్ బ్లాక్ కరెంట్, స్ట్రాబెరీస్, ఆనియన్స్, బ్రాడ్ బీన్స్, పొటాటోస్, పాస్లే అండ్ బీట్రూట్, కోహిరాబీ, రెడ్ కరెంట్, సో ఇవన్నీ ఉంటాయి అనమాట. ఈ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ప్రైజెస్ కూడా ఇచ్చారు, ఏ ప్రైస్ ఎంత అని. సో మీరు రావడానికి అయితే ఏం అమౌంట్ అయితే ఛార్జ్ చేయరనమాట, బట్ పిక్ చేసుకొని మీరు ఇంటికి తీసుకోవాలంటే సో ఇవన్నమాట ప్రైజెస్. అండ్ మనం పిక్ చేసుకోవాలి, ఇక్కడ ట్రాలీస్ ఉంటాయి. సో ఈ ట్రాలీస్ని అయితే తీసుకొని వెళ్ళాలి ఫామ్లోకి. ట్రాలీస్లో మనకు కావాల్సిన కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. అండ్ స్ట్రాబెరీస్కి చిన్న చిన్న బ్యాగ్స్ ఇస్తారు. మేము ఆల్రెడీ ఫామ్లో పట్టుకున్నాం కదా, ఆ బ్యాగ్స్ ఇస్తారనమాట. ఆ బ్యాగ్స్ ఒక్కొక్కటి £1. సో ఆ బ్యాగ్స్లో స్ట్రాబెరీస్ని పిక్ చేసుకోవచ్చు. అండ్ దీని ముందర వచ్చి కార్ పార్కింగ్ ఉంటుంది. సో ఇక్కడ అనమాట పెద్ద కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనం కార్ పార్క్ చేయొచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చి ఎంట్రీ అనమాట. సో ఇది ఎంట్రీ, ఫామ్లోకి ఎంట్రీ. సో మీకు ఫామ్లోకి ఎంట్రీ మేమైతే లోపలికి వెళ్తున్నాం. సో ఫామ్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను, తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఎంటర్ అవ్వగానే ముందుగా రిసెప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫామ్లో తీసుకున్న వెజిటేబుల్స్కి పేమెంట్ చేయాలి. అలాగే కాఫీ, డ్రింక్స్, స్నాక్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి. ఫామ్ గురించి ఏమైనా వివరాలు కావాలన్నా ఇక్కడ అడగొచ్చు. యూకేలోని ఫామ్స్లో రకరకాల పండ్లు, కూరగాయలు పండిస్తారు. స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ వంటి బెర్రీ ఫ్రూట్స్తో పాటు యాపిల్స్, చెర్రీస్ లాంటి పండ్లు కూడా చాలా ఫేమస్. అలాగే క్యారెట్స్, పొటాటోస్, ఉల్లిపాయలు, లెట్యూస్, క్యాబేజ్ వంటి ఎన్నో రకాల కూరగాయలు కూడా ఇక్కడ పండిస్తారు. ఇక్కడ చాలా ఫామ్స్లో పిక్ యువర్ ఓన్ PYO అనే సదుపాయం ఉంటుంది. అంటే మనమే ఫామ్లోకి వెళ్ళి నచ్చిన పండ్లు లేదా కూరగాయలను స్వయంగా కోసుకొని తీసుకోవచ్చు. తర్వాత వాటి బరువు ప్రకారం పేమెంట్ చేయాలి. ఫ్రెష్గా నేరుగా ఫామ్ నుంచి పండ్లు, కూరగాయలు తీసుకోవడం ఒక మంచి అనుభవం. అందుకే యూకే ఫామ్స్ కుటుంబాలతో వెళ్ళడానికి చాలా మంచి ప్రదేశాలు. ఫామ్లోకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ముందుగా ఆనియన్ పంట కనిపించింది. ఇక్కడ లైట్ ఆరెంజ్ కలర్లో ఉండే ఆనియన్స్ పండిస్తారు. బయట పొర ఆరెంజ్ కలర్లో ఉంటుంది, కానీ లోపల మాత్రం తెల్లగా ఉంటుంది. ఇలా ఫామ్లో ఆనియన్స్ పండడం చూడడం చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నెక్స్ట్ నాకు కనిపించిన పంట రెడ్ కరెంట్స్. ఇవి చిన్న చిన్న ఎరుపు రంగు బెర్రీస్లా ఉంటాయి. ఒకే కాడకు చాలా చిన్న పండ్లు గుత్తులుగా పెరుగుతాయి. దూరం నుంచి చూస్తే ఇవి చిన్న చిన్న ఎరుపు ముత్యాల్లా చాలా అందంగా కనిపిస్తాయి. రెడ్ కరెంట్స్ రుచి కొంచెం పుల్లగా, కొంచెం తీపిగా ఉంటుంది. వీటిలో ఫ్రెష్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేరుగా తినడానికి కూడా బాగుంటాయి. సాధారణంగా వీటిని జామ్లు, జెల్లీలు, కేకులు, డిజర్ట్స్ తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పండ్లు సాధారణంగా వేసవి కాలంలో ఎక్కువగా పండుతాయి. ఫామ్లో మొక్కలకు ఇలా గుత్తులుగా ఎరుపు రంగులో పండ్లు కనిపించడం చాలా అందంగా, చూడడానికి ఒక మంచి అనుభవంగా అనిపిస్తుంది. ఇవి చిన్నపిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు. ఇక్కడ చూడండి, మా చిన్నవాడు రెడ్ కరెంట్స్ని ఎంత ఇష్టంగా తింటున్నాడో. వీటి రుచి కొంచెం పుల్లగా, కొంచెం తీయగా ఉండి చాలా బాగుంటుంది. అందుకే పిల్లలకు ఇవి బాగా నచ్చుతాయి. మా పిల్లలు ఇక్కడ రెడ్ కరెంట్స్ని స్వయంగా కోసుకొని బుట్టలో వేసుకుంటున్నారు. చెట్టు నుంచి నేరుగా పండ్లు కోసుకొని తినడం వాళ్ళకు చాలా కొత్తగా, సరదాగా అనిపించింది. ఈ మొత్తం అనుభవాన్ని మీరు వీడియోలో చూడొచ్చు. ఏం చేస్తున్నావు?
యూకేలో ఇలాంటి ఫామ్స్ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఓపెన్ అవుతాయి. ఎందుకంటే ఈ టైంలో పండ్లు కూరగాయలు బాగా పెరిగి కోతకు వస్తాయి. స్ట్రాబెర్రీ, రెడ్ కరెంట్స్, రాస్బెర్రీస్ లాంటి పండ్లు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి. పంటలు రెడీ అయిన తర్వాత ఫామ్స్ని విజిటర్స్ కోసం తెరుస్తారు. అప్పుడు కుటుంబంతో కలిసి వచ్చి మనకు నచ్చిన పండ్లను స్వయంగా కోసుకొని తీసుకెళ్ళొచ్చు. పిల్లలకు కూడా ఇది చాలా సరదాగా ఉండే అనుభవం. ఎందుకంటే చెట్టు నుంచి నేరుగా పండ్లు కోసుకొని చూడటం వారికి కొత్తగా అనిపిస్తుంది. అందుకే యూకేలో సమ్మర్ టైంలో ఇలాంటి ఫామ్స్కి చాలామంది వెళ్తుంటారు. ఇక్కడ ప్రతి వెజిటేబుల్, ఫ్రూట్స్ దగ్గర వాటి పేర్లతో సైన్ బోర్డ్స్ పెట్టి ఉంటాయి. మనకి ఏ పంట ఎక్కడ ఉందో ఈ బోర్డ్స్ చూసి సులభంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మనకి స్ట్రాబెర్రీస్ కావాలన్నా, రెడ్ కరెంట్స్ లేదా ఏదైనా కూరగాయ కావాలన్నా వాటి పేర్లు ఉన్న బోర్డ్స్ని చూసుకుంటూ ఆ ఫామ్ ఏరియాలోకి వెళ్ళొచ్చు. ఇలా ప్రతి పంటకు విడిగా బోర్డ్స్ పెట్టడం వల్ల ఫామ్లో ఎక్కడికి వెళ్ళాలో అర్థమవుతుంది. మనకి కావాల్సిన పండ్లు కూరగాయలు సులభంగా వెతికి తీసుకోవచ్చు. సో ఈ సైన్ బోర్డ్స్ను ఫాలో అవుతూ మనం ఫామ్లోకి ముందుకు వెళ్ళాలి. వీకెండ్ టైమ్స్లో అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఫ్యామిలీస్, పిల్లలు ఎక్కువగా ఫామ్కి వస్తారు కాబట్టి కొంచెం క్రౌడ్గా ఉంటుంది. అందుకే వీలైతే వీక్ డేస్లో వస్తే ప్రశాంతంగా ఫామ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే ప్లగ్ చేస్తూ ఉన్నారంతా. You filming me? No, I'm filming the potatoes. What about I'll hold the camera and then you dig for potato, I'm filming you, yeah? Yeah. Hey, take this. Oh, you got blood. Like this. Yeah. You need to try where is the Closer. leaves. Yeah, over there. Yeah. Yeah. Shall I pluck like this? You can do it like that, yeah. Yeah. Go on. See? Yeah, red potatoes. Yeah. Shall I pluck one more? Thank you. మేము ఈ ఫామ్కి ముఖ్యంగా స్ట్రాబెర్రీస్ కోసమే వచ్చాం. ఫామ్కి రాగానే ముందుగా స్ట్రాబెర్రీ ఫామ్ అని రాసి ఉన్న సైన్ బోర్డ్ కనిపించింది. ఆ బోర్డు చూసుకొని మనం ఏ వైపు వెళ్ళాలో సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ బోర్డ్ని ఫాలో అవుతూ మేము స్ట్రాబెర్రీస్ పంట ఉన్న ప్రదేశంలోకి ఎంటర్ అవుతున్నాం. లోపల స్ట్రాబెర్రీ మొక్కలు ఎలా ఉన్నాయి, పండ్లు ఎలా పెరుగుతున్నాయి, మనమే స్వయంగా ఎలా కోసుకోవచ్చో చూద్దాం. మనం సో ఇలా అన్నమాట స్ట్రాబెర్రీస్ పిక్ చేయడం. ఇవే స్ట్రాబెర్రీ మొక్కలు. ఇవి పెద్ద చెట్లలా పెరగవు, నేలకు దగ్గరగా చిన్న చిన్న మొక్కలుగా ఉంటాయి. స్ట్రాబెర్రీ పండ్లు ఆకుల కింద దాగి పెరుగుతాయి. అందుకే పండ్లు కోసేటప్పుడు ఆకులను కొంచెం పక్కకు జరిపి చూడాలి. మొదట స్ట్రాబెర్రీలు పచ్చ రంగులో ఉంటాయి. తర్వాత నెమ్మదిగా తెల్లగా మారి పూర్తిగా పండిన తర్వాత ఎరుపు రంగులోకి వస్తాయి. పూర్తిగా ఎర్రగా మారిన పండ్లే తీయగా రుచిగా ఉంటాయి. అందుకే పండిన వాటినే కోసుకుంటారు. యూకేలో స్ట్రాబెర్రీ మొక్కలను ఇలా వరుసగా పెంచుతారు. కొన్ని ఫామ్స్లో మొక్కలను నేలపై పెంచితే మరికొన్ని చోట్ల కొంచెం ఎత్తుగా కూడా పెంచుతారు. ఇలా పెంచడం వల్ల పండ్లు శుభ్రంగా ఉంటాయి,
కోసుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది. స్ట్రాబెర్రీ మొక్కలకు సరిపడ ఎండ, నీరు, మంచి సంరక్షణ అవసరం. వేసవి కాలంలో ఇవి బాగా పండుతాయి. అందుకే సమ్మర్ సీజన్లో ఇలాంటి ఫామ్స్లో ఎక్కడ చూసినా ఎర్రగా పండిన స్ట్రాబెర్రీలు కనిపిస్తాయి. మనమే మొక్క దగ్గరకు వెళ్ళి పండిన స్ట్రాబెర్రీలను కోసుకొని తీసుకోవడం నిజంగా చాలా మంచి అనుభవం. ప్రతి సంవత్సరం ఇక్కడ స్ట్రాబెర్రీలు చాలా పెద్దగా బాగా పండినవిగా కనిపించేవి. కానీ ఈసారి మాత్రం పంట అంత బాగా లేదేమో అనిపించింది. మాకు ఎక్కువగా చిన్న చిన్న స్ట్రాబెర్రీలే కనిపించాయి. అయినా వాటిలో బాగా పండినవి చూసుకొని కోసుకున్నాం. సైజు చిన్నగా ఉన్న రుచి మాత్రం చాలా బాగానే ఉంది. పంట ఎలా వస్తుందనేది వాతావరణం, వర్షాలు, ఎండ వంటి చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం ఒకేలా ఉండదు. ఈసారి పండ్లు చిన్నగా ఉన్నా ఫ్రెష్గా కోసుకొని తినడం మాత్రం చాలా మంచి అనుభవంగా అనిపించింది. ఈసారి స్ట్రాబెర్రీలు అంత బాగా లేకపోయినా దాని గురించి డిసప్పాయింట్ అవ్వకుండా అక్కడికి వచ్చాం కదా అని ఫోటోలు అయినా తీసుకుందాం అనుకున్నాం. అందరం కలిసి స్ట్రాబెర్రీ మొక్కల మధ్య మంచి మంచి ఫోటోలు తీసుకున్నాం. చుట్టూ పచ్చగా ఉన్న వాతావరణంలో ఫోటోలు కూడా చాలా బాగా వచ్చాయి. కొంచెం సేపు అక్కడే తిరుగుతూ పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఆ ఫామ్ వాతావరణాన్ని ఎంజాయ్ చేశాం. స్ట్రాబెర్రీలు అనుకున్నంతగా దొరక్కపోయినా ఫ్యామిలీతో కలిసి ఇలా బయటకు వచ్చి ఇంత మంచి సమయం గడపడం మాత్రం చాలా బాగా అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్లోనే మంచి జ్ఞాపకాలు మిగిలిపోతాయి. సో మేబీ మళ్ళీ ఒక 2 weeks 1 week తర్వాత ఉండొచ్చు. సో ఇన్ని స్ట్రాబెర్రీస్ అయితే పిక్ చేసాము. చూడండి, ఇన్ని స్ట్రాబెర్రీస్ పిక్ చేసాము. ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుడు వస్తానే వాటర్ మిలన్ తీసుకొని తింటున్నాడు. వీడు కూడా అలాంటి వాడే. సో ఇక్కడే మా కార్ పార్క్ చేసినాం. ఏమైంది? సో ఇలా వాటర్ మిలన్ అన్నీ తెచ్చుకున్నాం అనమాట, ఫుడ్ కావాలంటే తినడానికి. సో ఇదే మా ఫామ్ విజిట్. స్ట్రాబెర్రీలు ఎక్కువగా దొరక్కపోయినా ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి వచ్చి మంచి సమయం గడపడం చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఇలాంటి ఫామ్స్కి వెళ్ళి ఈ మంచి అనుభవాన్ని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.